అంజలి గారు మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్? ఓకేనా ట్రీట్మెంట్ క్యాంప్స్ ఏమి చేయించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. నాకు ఇక్కడికి రావడానికి ముందు నేను ఏమనుకున్నానంటే ఏంటో నేను డబ్బులు పెడుతున్నాను కానీ నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, ఏమో ఇక్కడ కూడా చూస్తాను ట్రై చేస్తాను అంతే, ఇంకా లాస్ట్ అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసిన ట్రీట్మెంట్ అమ్మ చాలా బాగుంది. నాకు నేను ముందు తినాలంటే భయపడేదాన్ని, అమ్మ ఏం తినాలా ఎట్లా అని మెత్తగా తినాలా అట్లా ఉండేది. కానీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక నేను చల్ల నీళ్ళు కూడా అట్లనే తాగేశాను. మీరు ఎప్పుడు రూట్ కెనాల్ చేసి వదిలేశారు కదా, అప్పుడు కూడా నేను మంచిగా తిన్నాను, మంచిగా పలుకులు కానీ అవి కానీ ఇవి కానీ మంచిగా తిన్నాను. బాగుంది మీ ట్రీట్మెంట్, నాకు నచ్చిందమ్మా. నాకు ఒకటేసారికి మీరు పన్ను పెట్టారు చూడండి, ఆ పన్ను పెట్టినాక ఒక్కొక్క దగ్గర నేను కింద పన్ను చేయించుకున్నానమ్మా 6, ఇక్కడ 3 ఇక్కడ 3 చేయించుకున్నాను. అవి నాకు సెట్ కాలేదు, అవి ఊకే ఊడుతూ ఉండేది, పక్కన పెట్టుకునేదాన్ని, మళ్ళీ టీ తాగేటప్పుడు పెట్టేదాన్ని, మళ్ళీ తీసేదాన్ని, అట్లా ఉండేది. ఒక రోజు కూడా ఇట్లా ఊగలేదు. నాకు చాలా బాగా నచ్చింది, నాకు మంచిగా అనిపించిందమ్మా. మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది, ఇలాంటి డాక్టర్లు ఉండాలి. ఇట్లాంటి పేషెంట్లకి తినలేని వాళ్ళకి తినేటట్టుగా మీరు చేశారు చూడు, అది బాగా నచ్చిందమ్మా నాకు. ట్రీట్మెంట్ మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డా, నొప్పి ఉండడం ఏమి లేదమ్మా. అపాయింట్మెంట్స్ కి సరిగ్గా షెడ్యూల్ అవడం అన్ని బాగా అన్ని మంచిగా చేసిందమ్మా, బాగుంది నాకు. మీరు ఇట్లనే ఒక 10 మందికి 100 మందికి మీరు భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. మనం తినేదాకా కూడా నమ్మకం ఉండదమ్మా, అది గుంజుతూ ఉంటుంది, సగం మధ్యలో వదిలేస్తాము. కానీ ఇట్లాంటి డాక్టర్ ఉన్నారనుకో నేను ఎక్కడైనా చెప్తానమ్మా, ఎవరికైనా నేను చెప్పి పంపిస్తాను. మీరు నా పేషెంట్, మీ పేషెంట్ అనుకుంటా చేయండి, నా పేషెంట్ అనుకుంటూ చేయండి, పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.